అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. రాత్రి పోయిండు. అందరికన్నా ముందే పోయిండు. మినిస్టర్ల కన్నా ముందే ఎందుకు పోయిండంటే ప్రధాని మోడీతో విందు కార్యక్రమాల్లో అటెండ్ అయ్యాను. సరే, బీజేపీ ముఖ్యమంత్రులు కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదంట. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో ఈయన ఒక్కడే అటెండ్ అయ్యాడు. కనీసం వేరే రాష్ట్రాలకు వెళ్ళి కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఉంది కదా, వాళ్ళ మినిస్టర్ కూడా పోలేదు. ఇంకా అసలు దారుణం ఏంటంటే మోడీ ఎందుకు విందు ఇచ్చిండు? ఒకటి ఏఐ సమ్మిట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అని ఒక ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ అయింది. దానికి ముందు విందు ఇచ్చిండు. ఆ విందు ప్రోగ్రామ్కు రేవంత్ రెడ్డి ఒక్కడే అటెండ్ అయ్యాడు. అసలు రాహుల్ గాంధీ ట్వీట్ చేసింది నిన్నే, ఆల్ ఇండియా కాంగ్రెస్ ట్వీట్ చేసింది దాన్ని వ్యతిరేకిస్తూ. అంటే వీళ్ళంతా చైనా మాల్ తీసుకొచ్చి భారతదేశం పరుగు తీస్తున్నారు, మొత్తం ఆడున్న రోబోలన్నీ కూడా చైనావే అని దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తే దానికి అటెండ్ అయిన దానికోసమే ఆయన ముంబై నుంచి హడావిడిగా ఢిల్లీ పోయిన సాయంత్రం. ఏం జరుగుతుందో ఏమని అర్థం చేసుకోవాలన్నాం. పార్టీ హైకమాండ్ వ్యతిరేకించిన ప్రోగ్రామ్ పోతే ఓకే, కనీసం ఏఐ ప్రోగ్రామ్కి ఇవాళ పోతున్నాడు ఆయన. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, శ్రీధర్బాబు పోతున్నాడు. సరే, వేరే రాష్ట్రాల నుంచి ఒక ఐటీ మినిస్టర్ అటెండ్ అయ్యిండు, ఆయన మాట్లాడిండు. అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామందికి వార్త తెలుస్తుంది. ఇక్కడ మనం ఛానల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాం, మీకు అందరికి తెలుసు కదా ఏం జరుగుతుందో. ఇక్కడ పెళ్ళి ఇక్కడ, సంసారం అక్కడ అన్నట్టు అయిపోయింది వ్యవహారం. ఇటు అటు ఇటు ఇటు సిగ్నల్ టీవీ చూస్తున్నారు, అందరికీ ఈ విషయాలు మొత్తం అర్థమైపోయినాయి. అంటే బీజేపీతో ఎంత అంటగాగుతున్నాడు రేవంత్ రెడ్డి, బీజేపీ పెద్దలతో, బీజేపీ ఎంపీలతో ఎట్లా ఉంటున్నాడు ఆయన. డబల్ గేమ్ ఏంది? అటు ఆయన ఉన్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కానీ వ్యవహరిస్తున్నది ఎట్లా, బడే బాయ్తో ఎట్లా ఉంటున్నాడు అసలు. సరే, ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రితో ఉండొద్దు అంటే ఉండాలి, కానీ ఉండడం వల్ల లాభం ఏందో కూడా చెప్పాలి జనాలకి. మీ రాజకీయ లబ్ధి కోసమో, మీ డబల్ గేమ్ ఆళ్ళ కోసమో కాదు కదా. తెలంగాణకి ఏం తెచ్చినాం ఈ 2 సంవత్సరాల 3 నెలలలో? ఏమొచ్చింది? ఏం రాలేదు. సెంట్రల్ నుంచి ఏం రాలేదని మీరే ప్రకటించారు. మొన్న ప్రకటించినా ఏం రాలేదని అర్థం, మనకు అర్థమైంది కదా. ఈ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది ఢిల్లీలో. ఇక్కడ కూర్చున్నాడు రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. అసలు దీనికన్నా ముందు ఏం జరిగిందంటే, నిన్న సాయంత్రమే వాకిట్ శ్రీహరి మినిస్టర్ ఆయన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకొని పోయి రాహుల్ గాంధీని కలిసి దాదాపు గంట సేపు సమావేశం అయ్యి వచ్చిండు. రేవంత్ రెడ్డికి ఆ భాగ్యం లేనట్టుంది. ఆయన ఇప్పటిదాకా చాలాసార్లు అపాయింట్మెంట్ అడిగిన కానీ ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు కూడా ఇండివిజువల్ కలవలేదు, మొత్తం గుంపే ఇక్కడ కూర్చున్నాడు. వీళ్ళందరూ మినిస్టర్స్ అంతా కూర్చున్నారు. వాళ్ళు ఇంకా ఏం రివ్యూ చేస్తున్నారో తర్వాత వస్తుంది, వచ్చినప్పుడు మాట్లాడదాం. కానీ వాకిట్ శ్రీహరి విజయశాంతి పోయి కలిసి వచ్చింది, అజారుద్దీన్ పోయి కలిసి వచ్చిండు, సింపుల్గా సింగిల్గా. అసలు ఈయన రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగి వదిలేసిండు. రేవంత్ రెడ్డికి అర్థమైంది అధిష్టానం నన్ను సైడ్ చేస్తున్నదని. అప్పటి నుంచి అడుగుడు కూడా బంద్ చేసిండు, అడుగుతలేడు. కానీ ఈయన ఢిల్లీకి పోతే వీళ్ళ పార్టీ పెద్దల కన్నా ముందు బీజేపీలోనే కలుస్తున్నాడు. బీజేపీ ప్రధానమంత్రిని కలుస్తాడు, రాత్రి పోయి అమిత్ షాని కలుస్తాడు, లేకపోతే సెంట్రల్ మినిస్టర్ని కలుస్తాడు. ఈ డబల్ గేమ్ నేను చెప్తా పాలిటిక్స్ ఏందనేది. ఒకసారి చూడండి. ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ లాఫింగ్ స్టాక్ ఇన్ ఇండియా గ్లోబల్లీ విత్ రిగార్డ్ టు ఏఐ అని చెప్పి జనాలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. చైనా ఇది పెట్టిండు, ఇది చైనా రోబో పెట్టి ఇండియా ఇద్దరు తీస్తున్నాడు. అసలు అది దేనికోసం పెట్టినాడు? ఇదంతా పిఆర్ స్టంట్ అని పెట్టిండు ఆయన. పిఆర్ స్టంట్, పబ్లిసిటీ స్టంట్, మోడీ పబ్లిసిటీ స్టంట్ ఆ కార్యక్రమం. దానివల్ల తెలంగాణకి ఏం రాదని పెట్టిండు. ఇది కాంగ్రెస్ హ్యాండిల్లో ఉంది. ఇది రాహుల్ గాంధీ సేమ్ అదే కాపీ పేస్ట్, దాన్నే తీసుకుంటూ ఇన్స్టెడ్ ఆఫ్ లెవరేజింగ్ ఇండియాస్ టాలెంట్ అండ్ డాటా ద ఏఐ సమ్మిట్ ఈజ్ ఏ డిస్ఆర్గనైజ్డ్ పిఆర్ స్పెక్టెల్ అంటే పిఆర్ స్టంట్. ఇండియన్ డాటా అప్ ఫర్ సేల్, చైనీస్ ప్రొడక్ట్స్ షోకేజ్డ్. ఇండియన్ డాటా అమ్మనికే చైనా బొమ్మలు తీసుకొచ్చి పెట్టింది. ఇదంతా పిఆర్ స్టంట్ అని పెట్టిండు. ఈ పిఆర్ స్టంట్ కార్యక్రమానికి విందుకు అటెండ్ అయ్యిండు రేవంత్ రెడ్డి. కనీసం సరే ఏ ప్రోగ్రామ్కు అటెండ్ అయ్యిండు అంటే ఆ ప్రోగ్రాంలో ఏమైనా చెప్తాడేమో, ఏమైనా తెలంగాణకి ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామో అనుకోవచ్చు. విందుకు అటెండ్ కావాల్సిన అవసరం ఏముంది? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, కర్ణాటక పాలిస్తున్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు అటెండ్ కాలేదు. తర్వాత ఆ రాష్ట్రకు సంబంధించిన ఏ మినిస్టర్సు ఆ విందుకు అటెండ్ కాలేదు. విందు వేరు, రాత్రి అయింది విందు. ఆయన ముంబై నుంచి ఢిల్లీ పోయిందే విందులో పార్టిసిపేట్ చేయడానికి. ఆ విందులో పార్టిసిపేట్ చేసిండు ఆయన. ఆ ఫోటోలు వీడియోలు బయటికి రాలేదు. వచ్చిన వీడియోలు కానీ ఓన్లీ తెలుసు కదా మోడీ మీదనే పెట్టారు, పక్కన ఎవరున్నారు ఏం పెట్టలేదు. ఓన్లీ మోడీ మీదే 3 గంటలు ఓన్లీ మోడీ ఏం చేస్తే అది. మోడీ కనిపిస్తే, మోడీ ఉరుకుతే, మోడీ నడిస్తే, మోడీ కూర్చుంటే, మోడీ లేస్తే కెమెరాలు మోడీ మీదే ఉన్నాయి. పక్కన ఎవరెవరు వచ్చారో ఏం చెప్పలేదు. కానీ రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యిండు. రేవంత్ రెడ్డి వాళ్ళే అఫీషియల్ వాళ్ళ గ్రూప్లో పెట్టారు అటెండ్ అయినరు అని.
ఎక్కడ పోయినా వీడియోలు తీసుకుంటారు, తర్వాత వస్తాయేమో వీడియోలు మెల్లగా. ఆ ప్రోగ్రామ్ మాత్రం, ఆ ప్రోగ్రామ్కి పోయింది మాత్రం కనీసం ఫోటో కూడా బయట పెట్టలేదు ఎవరు. వీళ్ళు పెట్టలేదు, వాళ్ళు పెట్టలేదు. రేవంత్ రెడ్డి పెట్టుకుంటాడు యాక్చువల్గా, పెట్టలే, ఎందుకంటే బంధం అవుతామని. పోతే మరి ఐటీ మినిస్టర్ తీసుకుపోవాలి కదా. ఇవాళ ఏఐ సమ్మిట్ నడుస్తుంది, ఆ ఏఐ సమ్మిట్కి పోతారంట కొద్దిసేపట్ల. రేవంత్ రెడ్డి ఐటీ మినిస్టర్ ఇద్దరు పోతారంట. కర్ణాటక నుంచి ప్రియాంక ఖర్గే అని ఐటీ మినిస్టర్ అటెండ్ అయ్యాడు పొద్దున్నే. అటెండ్ అయ్యి ఆయన బయటకు వచ్చి మాట్లాడాడు, అసలు ఇదేమి ఏఐ సమ్మిటు, మా కర్ణాటకని దీనికన్నా చాలా ముందు ఉంది, అసలు దీనిలే ముందు ఏం లేదు అని. అంటే రాహుల్ గాంధీ ఏం చెప్పిండో ఖర్గే కొడుకు ఆయన ప్రియాంక ఖర్గే కూడా అదే చెప్పిండు. ఇంకా మనోళ్ళు పోయి దెబ్బలు తెరుచుకొని వస్తారు, తెలుసు కదా, ఏ చాలా బాగుంది ఏఐ, అసలు సూపర్. అసలు రాహుల్ గాంధీకి ఉండాలి కొద్దిగానన్నా. రాహుల్ గాంధీ దేని వ్యతిరేకిస్తే దానే చేస్తుండే రేవంత్ రెడ్డి. అది వాళ్ళకి అర్థం కాకపోతే చేసేదేమి ఉండదు. ఇదంతా ద్వంద్వ వైఖరి. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక పక్క దేశ ప్రతిష్టను దెబ్బతింటుందని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంటది. ఈ ముఖ్యమంత్రి మాత్రం పోయి హాజరై చప్పట్లు కొట్టి బాగుందని చెప్పేసి వస్తాడు. ఇది ఏం సందేశం ఇస్తున్నట్లుగా? ఇది పార్టీ స్టాండు విలువ ఇయ్యనట్టే కదా. వాళ్ళ పార్టీ ఏం చెప్తుందో దానికి విలువ లేదు, హైకమాండ్ మాటకు విలువ లేదు. హైకమాండ్ ఏం చెప్పినా దానికి విరుద్ధంగా చేస్తున్నాం. లేకపోతే రాహుల్ గాంధీ విమర్శించేదే డ్రామా అనేదే జనాలకు అర్థమవుతుంది. రాజకీయంగా పరిపక్వత లేకపోవడం కాదు, ఇది రాజకీయంగా డబల్ గేమ్ ఆడుతున్నారు. డబల్ గేమ్ అంటే రెండు పడవల మీద కాలు పెట్టిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్న రోజులు కాంగ్రెస్లో ఉంటాం, కాంగ్రెస్లో ముదిరినప్పుడు జంపు కొడతాం. ఇది రాష్ట్ర ప్రయోజనాలు చెప్పడానికి కూడా ఏం లేదు. రాష్ట్ర ప్రయోజనాలకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటెండ్ అయ్యిండు అని కూడా ఇక్కడ కట్టలు కట్టింది ఏం లేదు. మన తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద హబ్ అన్నారు. హబ్బు లేదు, గబ్బు లేదు, ఏం లేదు. ఇంకా అసలు ఐటీ కంపెనీలే వస్తలేవు తెలంగాణకి. ఉన్న ఐటీ కంపెనీలే అన్ని చూసుకొని కొన్ని ఏపీకి, కొన్ని బెంగళూరుకు పోతున్నాయి. దాన్ని పట్టించుకొని దిక్కు లేదు. మనం బెంగళూరుతో కాంపిటీషన్లో నిలబడ్డాం 2024 వరకు. ఇప్పుడు కాంపిటీషన్ నుంచి వెనకపోతున్నాం. దాని అర్థం ఏంది? ఏమి లేదని అర్థం. ఈయన ఎందుకంటే అయ్యాడు, నువ్వు ఏఈ భవిష్యత్ రంగంలో తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం అనుకుందాం కొద్దిసేపు. అంటే వీళ్ళు అక్కడెక్కడ దావోస్ పోయి, దక్షిణ కొరియా పోయి, అమెరికా పోయి తీసుకురాలేదేమి. అంటే ఆడికి ఓని రాని పెట్టుబడులు ఇక్కడ వస్తాయా? అసలు విందుకు అటెండ్ కావాల్సిన అవసరం ఏముంది? ప్రోగ్రామ్ అటెండ్ అయినా సింగారం ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యండి ఏమైనా మాట్లాడతారేమో, ఎవరైనా వేరే కంపెనీ వాళ్ళు కనిపిస్తే ఆ చైనా రూపాయలు పట్టుకొస్తారేమో తెలంగాణ. కానీ విందుకు అటెండ్ కావాల్సిన అవసరం ఏముంది? విందులో రాజకీయం ఏంది? ఇందులో తెలంగాణకు ఒరిగేది ఏం లేదు. విందు పోయి మాట్లాడేది ఏముంటుంది? ఏమంటే ఓపెన్గా మాట్లాడాలి, ఓపెన్గా వినతి పత్రాలు ఇవ్వాలి, జనాలకు కూడా అర్థమవుతుంది మోడీ ఇస్తున్నాడో ఇస్తలేడో, మీరు అడుగుతున్నారో లేదు అర్థమవుతుంది. కానీ అది కాకుండా పోయి లోన కూర్చోవడం ఏంది, లోన సీక్రెట్గా సమావేశాలు కావడం ఏంది? ఇదంతా చూస్తుంటే కేంద్ర కార్యక్రమానికి ఈయన పరోక్షంగా మద్దతు తెలిపినట్టే కదా. ఇప్పుడు ఆయన ఎవరిది అదాని ఇష్యూలో కూడా ఎవరు అంతా రాహుల్ గాంధీ ఎంబడి పడితే ఆ 100 కోట్లు వెనకకి ఇచ్చిండు. ఈయనకి ఇష్టం లేదు. ఆ 100 కోట్లు దొబ్బాలి, అదానితో మంచిగా బిజినెస్ చేయాలి, అదానితో మంచిగా నడపాలి, అదానితో దోస్తాన్ చేయాలి, అదానికి సిమెంట్ ఫ్యాక్టరీలకు జాగాలు ఇవ్వాలి తెలంగాణలో, అదానితో మంచిగా ఉండాలి. రాహుల్ గాంధీ దేని వ్యతిరేకిస్తున్నాడు? రాహుల్ గాంధీ ఏంది, పార్లమెంట్ ఒకటి బుక్ పట్టుకొని తిరుగుతాడు, రాజ్యాంగం బుక్. వీడు ఏం జరిగింది, ఆ రాజ్యాంగమే అపహాస్యమయ్యే విధంగా 10 మంది చేసుకున్నాడు. కేసీఆర్ చేసుకున్నాడు తప్ప కరెక్టా తర్వాత విషయం. రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతున్నప్పుడు ఈయన 10 మంది ఎట్లా చేసుకున్నాడు? అది రాజ్యాంగపరంగా ఎట్లయింది? ఇప్పుడు వాళ్ళ పార్టీ మారలేదని స్పీకర్తో ఎట్లా చెప్పిస్తున్నారు? ఇదంతా చూసి ఏమర్థమవుతుందంటే అది కూడా హైకమాండ్కు యాంటీయే, హైకమాండ్ను వ్యతిరేకిస్తున్నారని అర్థమవుతుంది కదా. మోడీ ఇది పిఆర్ స్టంట్ కోసం అని రాహుల్ గాంధీ చెప్తే ఆ పిఆర్ స్టంట్లో ఈయన ఎందుకు భాగస్వామ్యం అవుతున్నాడు? దీనికి అర్థం ఏమని అర్థం చేసుకోవాలి? హైకమాండ్కు భిన్నంగా స్వతంత్రంగా ఆయన పాలిటిక్స్ చేస్తున్నానే కదా. హైకమాండ్ పాలిటిక్స్ చేస్తుందో, హైకమాండ్ నిజం చెప్తుందో తర్వాత విషయం. కానీ ఒక పార్టీ స్టాండ్, ఒక పార్టీ హైకమాండ్ చెప్పినప్పుడు ఆ పార్టీకి భిన్నంగా వ్యతిరేకిస్తున్నట్టే కదా, ఈయన భిన్నంగా పోతున్నట్లే కదా. ఇది కొత్త సమీకరణాలు ఏమో అనిపిస్తుంది, రాజకీయ కొత్త సమీకరణాలు ఇవన్నీ కూడా. ఈ కాంగ్రెస్ అధిష్టానికి అర్థం కాని విషయం ఏం కాదు, ఇక్కడ ఉన్న పార్టీ సీనియర్లు కూడా అర్థం కాని విషయం ఏం కాదు. క్లోజప్గా రాజకీయాలు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఇంటర్నల్ పాలిటిక్స్ ఏం చేస్తున్నాడు, ఈయన రాజకీయ సమీకరణాలు ఏంది, ఈయన భవిష్యత్తు ఏం చేయబోతున్నాడు. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.